నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడారంటే, ముఖ్యంగా కుట్ర జరుగుతుంది, చీలికలు తీసుకువస్తారు, అవసరమైతే కేజీ బంగారం ఇస్తామంటారు, బెంజ్ కారు ఇస్తామంటారు, చాలా రకాల మోసాలకు పాల్పడతారు, అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ కుటుంబాలను అడ్డగోలుగా చీల్చడానికైనా సిద్ధపడతారు. ఈ ఒక్క మాట ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి, వ్యతిరేకత, నిరసన ఎక్కువైపోయింది. ఇలాంటి తరుణంలో ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారినటువంటి అంశం. సాధారణంగా ఆయన ఏ మీటింగ్లో ఉన్నా సరే ఒక రకమైనటువంటి విధానంలో మాట్లాడతారు. కానీ కుటుంబం గురించి, కుటుంబ వ్యవస్థలో చీలికల గురించి ఆయన మాట్లాడారంటే ఒక రకమైనటువంటి సందేశం మనం ప్రజలకి ఇవ్వటం మొదలుపెట్టాలి. ఎందుకనంటే షర్మిల కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో షర్మిల ఆ బాధ్యతలను భుజాన వేసుకుని ఆవిడతో పాటు తన తల్లి విజయమ్మ ఇద్దరూ కలిసి పార్టీని నడిపించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వారిద్దరిని పక్కన పెట్టేశారు. అంతేకాదు, షర్మిలకు సంబంధించినటువంటి ఆస్తి విషయంలో కూడా వివాదాలు ఉన్నాయి అని ఒక రకమైనటువంటి ప్రచారం బాగా జరిగింది. కొన్ని సందర్భాల్లో షర్మిల కూడా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రమంలో ఆవిడ దారి ఆవిడ ఏదో చూసుకున్నారు, సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అనేది బాగా వినిపించిన తర్వాత మరికొద్ది గంటల్లోనే ఆ ప్రక్రియకు కూడా తెరపడుతుంది. అంటే పార్టీలో చేరిక అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభమైంది, అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు ప్రధానంగా చాలా రకాలుగా విశ్లేషిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలతో ప్రజల్లో మరింతగా మద్దతు సంపాదించుకోవాలి, తర్వాత జరిగేది ఎలాగూ అదే. ఎందుకనంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు క్షణక్షణం మారుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. దాన్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు. రానున్న కాలంలో ఈ పార్టీపై అంటే వైఎస్ఆర్సీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది షర్మిల రాకతో. కాబట్టి ముందుగానే అంటే కుటుంబంలో చీలికలు తీసుకొస్తాకై ప్రయత్నం చేస్తున్నారు అనేది పబ్లిక్కి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలనుకున్నారు. ఆయన ఆ మాట మాట్లాడేశారు. ఎప్పుడూ కూడా ఆయన నోటి వెంట ఆ రకమైనటువంటి మాటలు రాలా. కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలను కనుక మనం చూస్తే చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి. అలాగే దీని వెనుక చాలా ఆంతర్యం ఉంది అనేది ఇటు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే రకరకాలుగా చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాటల పట్ల.